అమరావతి అన్నటువంటిది సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా 3 ఫార్ములాలు. నంబర్ 1 విజయవాడ, గుంటూరు కలిపి తీరాలి. ఉట్టి 29 గ్రామాలే అయితే గనక అక్కడ సామాన్యుడెళ్లి నివసించడం కుదరదు. కేవలం ధనవంతులే అక్కడ ఉండాలంటే దాంట్లో ఎందుకుండాలి అన్నటువంటి పాయింట్ వస్తది. ఒక హైదరాబాదు, ఒక చెన్నై, ఒక బెంగుళూరులో ఉంటున్నారంటే అక్కడే వాళ్ళ వ్యాపారాలున్నాయి. అక్కడే వాళ్ళకి సంబంధించిన పరిశ్రమలున్నాయి. అక్కడే ఎంటర్‌టైన్‌మెంట్ ఉంది గాబట్టి. ఇక్కడ అమరావతిలో ఒక ఎంటర్‌టైన్‌మెంట్ పెడితే సరిపోతుందా? వీళ్ళ వ్యాపారాలను హైదరాబాద్‌లో పెట్టుకున్నోళ్ళు ఇక్కడికొస్తారా? ఫస్టు కావాల్సింది ప్రతి తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే క్యాండిడేట్లు వీళ్ళందరూ కూడా తమ తమ వ్యాపారాలని తెలంగాణలోనైనా, కర్ణాటకలోనైనా, తమిళనాడులోనైనా దేశంలో ఏ రాష్ట్రంలోనైనా సరే హెడ్ క్వార్టర్‌లు ఆంధ్రాలో పెట్టాలి. విజయవాడ, గుంటూరుని కలుపుకొని మొత్తం అమరావతి కింద ప్రకటించి అమరావతిలో పెట్టాలి. అప్పుడు మాత్రమే అమరావతి సక్సెస్ సాధ్యమవుతుంది. లేదంటే ఒక 10 తరాలు చూడాల్సొస్తుందో, 25 తరాలు చూడాల్సొస్తుందో తెలీదు. ఏదో 4 బిల్డింగులు కట్టారు, 40 బిల్డింగులు కట్టారు, ఇంకేముంది డెవలప్ అయిపోయిందంటే మనకు మనం చక్కపట్లు కొట్టుకోవడం, చంకలు గుద్దుకోవడం తప్పించి ఏమీ ఉండదు. హైదరాబాద్‌లో, మియాపూర్‌లో రోజుకొక 25 బిల్డింగులకి సంబంధించినటువంటి పునాదులు పడతానే ఉంటాయి. లేకపోతే ఆ పైన పోయే కొద్దీ నడుస్తానే ఉంది. అటు హైటెక్ సిటీ రోడ్ దగ్గర నుంచి అన్ని రూట్‌లు కూడా. అలాగే కొత్తగా ఎల్బీ నగరు ఈ రూట్‌లో కూడా చేసుకొస్తున్నారు. ఫ్యూచర్ సిటీలో కూడా చేసుకొస్తున్నారు. వాటన్నిటిలో జరుగుతుండగా మన దగ్గరికి ఎందుకు రావాలి అన్నటువంటిది ఇక్కడ నంబర్ 1 పాయింట్. నంబర్ 2 వచ్చేటప్పటికి మన నాయకులు, మన వ్యాపారులు ఇక్కడ ఎందుకు రావట్లేదు అంటే ఎవడు అధికారంలో ఉంటే వాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళ వ్యాపారాలని, పరిశ్రమల్ని నాశనం చేస్తున్నాడు కాబట్టి. ఆ దరిద్రాన్ని వదిలేసి అందరం కూడా వ్యాపారాల జోలికి పోకూడదన్న ఒక కమిట్మెంట్ తీసుకోవాలి. అలా తీసుకోనంత వరకు ఇదే సమస్య. రెండోది విదేశాలకి, ఇతర రాష్ట్రాలకి మనోళ్ళని పంపించడం గొప్ప అనుకునేటటువంటి ఆలోచన మానాలి. అప్పుడు బాగుపడతాం మనం.